స్వాగతం. 70వ పుట్టినరోజు వేడుకలు మన మెగాస్టార్ డాక్టర్ పద్మ విభూషణ అవార్డు తీసుకున్న చిరంజీవి గారి వేడుకలు మన చాట్రాయి గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. 1955 సంవత్సరంలో మన కొనిదెల వెంకటరావు గారికి అలాగే అంజనీదేవి గారి మొదటి కుమారుడు చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి ఆ రోజున పుట్టి ఈరోజు కోట్ల మంది అభిమానులకు దైవంగా పూజించే వ్యక్తి అయ్యారు. రక్తదానాలు, నేత్రదానాలు ఎన్నో చేసి 2006వ సంవత్సరంలో పద్మభూషణ అవార్డు తీసుకున్నారు. అలాగే 2024లో పద్మ విభూషణ అవార్డు మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి మన మెగా అభిమానుల తరపున, చిరంజీవి గారి అభిమానుల తరపున, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరపున కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జనసేన పార్టీ నాయకులు వల్లా శ్రీకాంత్ గారికి, సౌరం రామారావు గారు, సైరు దుర్గాప్రసాద్, తుమ్మలపల్లి పాపారావు గారు, పట్లపు అవనేష్ గారు, అలాగే గాజుల ప్రశాంత్ గారు, శివ, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై చిరంజీవా, జై చిరంజీవా, జై జై చిరంజీవా, జై చిరంజీవా. మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు అంటే అది మన చిరంజీవి గారి ఆశీస్సుల వల్లనే. ఇంకా